గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగుటకు స్వాగతం. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత ఎవరు పవర్లోకి వస్తారన్న దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయండి. అయితే మనకు కొన్ని ఇన్స్టిట్యూట్స్ మనం చూసుకున్నట్లయితే మనకు కొంత ఒక ఇండికేషన్ దొరుకుద్ది ఎవరు పవర్లో రావచ్చు అనేది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత మనకి పల్నాడు ఏరియా కానీ, తిరుపతిలో కానీ, తాడిపత్రిలో కానీ తీవ్రమైన హింస చెలరేగిందండి. ఈ హింసలో బోత్ అధికార వైసీపీ పార్టిసిపేట్ చేసింది, అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్గా ఎన్డీఏ కూటమి, ఎస్పెషల్లీ మెయిన్ రోల్ టీడీపీ కూడా అంతే రెసిస్టెన్స్తో వాళ్ళు కూడా ఫైట్ చేశారు. ఇక్కడ హింస చెలరేగాలంటే బోత్ పార్టీస్ ఈక్వల్గా పార్టిసిపేట్ చేయాలి. ఎవరో ఒకరే పార్టిసిపేట్ చేస్తే మీకు హింస చెలరేగదండి, ఎందుకంటే పారిపోతారు, ఆపోనెంట్ పారిపోతాడు. ఇక్కడ ఏమైంది, వైసీపీ అధికార బలంతో వాళ్ళు చేశారు. టీడీపీ అంటే మేము ఎలాగైనా పవర్లోకి వస్తానో వాళ్ళకి గట్టి నమ్మకం ఉంది కాబట్టి అంత రెసిస్టెన్స్ చేయగలిగారండి, లేదా వాళ్ళు చేయరు. అంటే అదొక ఇండికేషన్ అనమాట. అంటే ప్రభుత్వం మారుతుంది అనడానికి అదొక ఇండికేషన్. మీరు చూడండి, రాబోయే కాలంలో ప్రభుత్వం మారే అవకాశం ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ.